ఎలా ఉన్నారు మీరంతా? నేను ఈ యవనస్తులైన పిల్లల్ని ఆ రిట్రీట్లో నడిపించినప్పుడు, అంటే ఆ 3 days నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అడిగితే గట్టిగా సమాధానం చెప్పండి, నేను మీకోసం 45 నిమిషాల్లో గంటసేపు మాట్లాడుతూ ఉంటాను మీ అందరికి వినపడేటట్టుగా. నేను ఈ 45 నిమిషాలు లేకపోతే 1 hourలో మిమ్మల్ని 1, 2, 3 ప్రశ్నలు, ఒక్కొక్కసారి అయితే 1 ఉంటుంది, ఒక్కోసారి ఆ 1 కూడా ఉండదు, ఆ ప్రశ్న వేస్తూ ఉంటాను. అప్పుడు మీరు మెల్లగా చెప్పకూడదు అంటాను. చెప్పకూడదు అని వాళ్ళకి చెప్పగా రెండో రోజుకి వాళ్ళు సెట్ అయ్యారనమాట. అలాగే మీరు కూడా ఎప్పుడైనా అడిగినప్పుడు మీ అందరూ కొంచెం గట్టిగా చెప్తే, అంటే మీరు చెప్తే వినపట్టలేదని కాదు, గట్టిగా చెప్తే ఏంటంటే ఆ వైబ్రేషన్స్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా కలిగి, ఎవరైనా బాధలో ఉన్నా వాళ్ళు ధైర్యం కలిగి ముందుకు వెళ్ళటానికి దేవుడు ఆత్మ సహాయం వారికి దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినం మనం అనేకమైన వాటిని చూస్తూ ఉంటాం. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాటిని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. అంటే కొందరికి ఎవరు ఏ చీరలు కట్టుకున్నారు అని చీరలు ఇంట్రెస్ట్ ఉందనుకోండి, స్త్రీలకి, వాళ్ళు ఏ ఆఫీస్కి వెళ్ళినా, ట్రావెలింగ్లో ఉన్నా, చుట్టాలింటికి వెళ్ళినా, లేకపోతే చర్చికి వచ్చినా వాళ్ళ దృష్టి అంతకి దాని మీద ఉంటుంది. ఇంకొంతమందికి బంగారు ఆభరణాల మీద లేక ఇంకా వేరే వేరే ఆభరణాల మీద దృష్టి ఉంటుంది, ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రోజు ఎవరు ఏది వేసుకున్నారా, భలే ఉందే, ఇది కొత్త మోడల్ అనుకుంటా అని ఆ దృష్టితో ఉంటారు. అలాగే పురుషులుగా మా దృష్టి ఇంకొక వాటి వైపు ఉంటుంది. ఇంకొక వాటి వైపు అంటే ఏంటంటే, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఈ వ్యాపారం ఎలా ఉంటుంది, లేకపోతే ఈ ఉద్యోగం ఎలా ఉంటుంది, ఈ దీంట్లో ఎలా డబ్బులు సంపాదించవచ్చు అని కొందరి ఆలోచనలు దాని మీద దృష్టి పెడుతూ ఉంటారు, వాటిని చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొక దాని మీద, ఇలా చాలా వాటిని మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. మన ఈ బాహ్య నేత్రాలతో ఏవైతే చూస్తున్నామో వాటిని చూచి వదిలిపెట్టేసి మనోనేత్రాలతో చూడటానికి ప్రతిరోజు కనుక అలవాటు పడితే, మనోనేత్రాలు అంటే ఏంటంటే మనసు యొక్క నేత్రాలు, అవి ఈ కళ్ళకి కనిపించేవి కాదు. మనోనేత్రాలతో నువ్వు చూసే దానిని నీ ప్రక్కన ఉన్న నీ ఇంట్లో వాళ్ళతో కనుక చెప్తే వాళ్ళు చూడలేరు. కారణం ఏంటంటే అవి దృశ్యమైనవి కాదు, అంటే అవి కనిపించేవి కాదు. ఈ ఉదయకాలం ఆరాధనలో ఉన్న మీరు, మీ యొక్క దృష్టి దేని మీద ఉంటుంది? కొంతమంది దృష్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల మీద రోజు ఆలోచిస్తూ దాని మీద పెట్టి, అసలు బ్యాంకులో డబ్బులు లేవు, ఇంట్లో కూడా ఏమి లేవు, ఎలా బ్రతుకుతాను ఏంటో, దీంతో వర్రీ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది దృష్టి రోజు పేపర్ కానీ లేకపోతే వాళ్ళు ఫోన్లో ఏదైనా చూస్తే బంగారం రేట్ ఎలా ఉంది అనే దాని మీద దృష్టి పెడతారు. చూస్తే డబుల్ అయిపోయింది, అప్పుడు వాళ్ళు కొనమన్నారు, కొనలేదు, ఇక నేను కొనుక్కోలేనేమో, ఇక నా జీవితం అంతా ఇంతేనేమో, ఇక లేకుండా అయిపోతుందేమో, ఇక ఇంతేనా. ఆ దృష్టికి ఎప్పుడు ఇవాళ ఎంత ఉంది, రేపు ఎంత ఉంది. కొంతమంది స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది, వాళ్ళ దృష్టి ఇదైపోయింది అదైపోయింది అని అలా పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఇలా దృష్టి పెట్టడం, లేకపోతే వీటిని చూడటం, లేకపోతే వీటిని కొనుక్కోవటం తప్పని నేను అంటలా. జీవితంలో దేవుడు చెప్పిన మాటని మనం గనుక జాగ్రత్తగా గ్రహిస్తే, ఆ మాట మనల్ని ఎంత ప్రయోజకులుగా చేస్తుందో నేను ఆయన విశ్వసించిన గత 35 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆయన నమ్మి 35 years అయింది, 3.5 decades, 3.5 దశాబ్దాలు. ఈ 3.5 దశాబ్దాల్లో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుంటే ఆ వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుందో కొంతవరకు అర్థమైంది. అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం మీద దృష్టి పెడితే
ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఒక్క నిమిషం. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఎవరంటున్నారంటే దేవునికి ఇష్టుడైన దైవ భక్తుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారంటే కొరింథీ సంఘంలో ఉన్న సభ్యులకి, అలాగే ఆ తర్వాత కాలంలో ఉన్న సంఘాల సభ్యులమైన మనందరికీ ఏమంటున్నారు ఆయన? దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. దృశ్యమైన అంటే కనిపించే వాటిని చూడకుండా కనపడే వాటిని చూడటం ఏంటి? కనపడే వాటిని ఎట్లా చూస్తాం? కనిపించే వాటిని చూడకుండా కనపడని వాటిని చూడటం ఏంటి? కనిపించే వాటిని చూస్తున్న కొలది ఏమవుతూ ఉంటుందంటే బాధలు అధికమైపోతూ ఉంటాయి. ఇప్పుడున్న సమాజంలో ముఖ్యంగా మంచి కంటే చెడు ఉంది, మేలు కంటే కీడు ఉంది, న్యాయం కంటే అన్యాయం ఉంది. ఇంకా చెప్పుకుంటూ వెళితే ఇలా ఎన్నో ఏవైతే మనిషి యొక్క మనస్సుకి బాధను కలిగిస్తాయో అవే ఉన్నాయి. నువ్వు వాటినే చూస్తూ ఉన్నావు అనుకో, ఆరోగ్యం కంటే అనారోగ్యాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? ఆరోగ్యవంతులు ఎక్కువ ఉంటారా, అనారోగ్యవంతులు ఎక్కువ ఉన్నారా సమాజంలో? చెప్పండి. అనారోగ్యవంతులు. వాటిని చూస్తూ వెళుతున్నావు అనుకో, నువ్వు రోజు నీకు బాధ 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 బాధ, చిచి ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు, శాపాలు పెట్టుకోవటం మన మీద మనమే ఇలా అయిపోతూ ఉంటుంది. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తే అంటే అదృశ్యమైనవి ఏంటి అంటే దేవుని మీద నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండటం అదృశ్యమైనది. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు తీయొద్దు కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయం, మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఆయన నీతి కనపడేదా? కనపడుందా? కనపడదు. మనందరం లోకంలో ఉంటాం, మన చుట్టూ మనం కాలనీలో ఉంటాం, లేకపోతే మనం ఆఫీస్లో ఉంటాం, లేకపోతే మనం ట్రావెలింగ్లో ఉంటాం. నీ ప్రక్కన కూర్చున్నవాళ్ళు, నీతో కలిసి ప్రయాణం చేసేవాళ్ళు, లేకపోతే నీతో కలిసి నడిచేవాళ్ళు, మీ కాలనీలో ఉండేవాళ్ళు, వాళ్ళ ముఖం మీద నీ ముఖం మీద ఏమి ఇతను నీతిమంతుడు ఏమి నీతిమంతురాలు అని ఉండదు, వాళ్ళకి వీళ్ళు నీతిమంతులు కాదని ఉండదు. ఏం కనపడదు, నీతి అనేది కనపడదు. కానీ దాన్ని కనుక నిదానించి మనోనేత్రాలతో చూస్తే దాని యొక్క ఫలం ఏమవుతుందో ఇంకా తర్వాత వాక్యంలో ఉంటుంది, చెప్తాను. నీతి చూడలేరు. దేవుని యొక్క రాజ్యం అది అదృశ్యమైనది, దాన్ని చూడలేము. అందుకే కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని పరలోకం అంటావు, పరలోకం అంటావు, చూపించవా ముందు పరలోకం ఉంటే, నువ్వు వెళ్ళొచ్చావా అని ఒక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచు. చదవండి ఆ తర్వాత. కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నప్పుడు క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఏంటి క్షణమే ఉంటుందా అంటే, ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్కరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ లైవ్లో ఉంటున్న వాళ్ళు కానీ జాగ్రత్తగా వినండి. ఆశ్చర్యకరమైన విషయాలు మనకు కనపడతాయి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. క్షణమాత్రం ఉండే చులకని శ్రమ ఏంటి? అవును,
ఈ లోకంలో మన యొక్క ప్రయాణం అంతా కూడా కొద్ది కాలం. ఇప్పుడు మీరు మందిరం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ దారిలో వెళ్ళినా లేకపోతే ఈ దారిలో వచ్చినా అటువైపు చూడగానే పెద్ద చెరువు కనపడుతుంది. దాంట్లో నుంచి ఒక నీటి బొట్టు వేలుని ఇలా పెట్టి ఇలా ముంచి ఇట్లా బయటేసామనుకో నీటి బొట్టు, ఆ నీటి బొట్టు ఆ పెద్ద చెరువు కంపేర్ చేస్తే ఎన్ని నీటి బొట్లు ఉన్నాయో లెక్క పెట్టరా భయ్ అంటే ఏం చేస్తారు? ఏమన్నా మెంటలెక్కిందా అని అడిగిన వాళ్ళని తిడతారు. మీరు నేనైనా తిడతారు. కారణం ఏంటంటే ఈ నీటి బొట్టుకి ఆ చెరువులో ఉన్న నీళ్ళకి ఏమీ సంబంధం లేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం లెక్క పెట్టలేనంత అంటే ఏదో ఇంకా కష్టపడితే పెట్టొచ్చాము. అలాగే మనం జీవితానికి, మనం ఈ భూమి మీద ఉండే కాలానికి కూడా అంత వ్యత్యాసం ఉంటుంది. మన జీవితం ఎంతకాలం? శాశ్వత కాలం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ఎంతకాలం? యుగ యుగములు. మన జీవితం ఎంతకాలము? అంతము లేని కాలం. ఈ లోకంలో మన యొక్క జీవితం కొద్ది కాలం. మొన్న ఆదివారానికి ముందు ఒక అబ్బాయి ఫోన్ చేసి, నాకు అతను పరిచయం లేదు కానీ నా నెంబర్ తీసుకుని ఫోన్ చేసి, అన్న మా నాన్నగారు చనిపోయారు అని చెప్పాడు. ఎవరు అతను అంటే మీలో కొంతమందికి తెలిసిన అతనే. ఆ మైత్రి కుటీరులో మనం ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ పెడతాం. పెట్టినప్పుడు అక్కడ పిల్లలు, అనాథ ఆశ్రమంలో ఉండే పిల్లలు మంచి స్కిట్స్ వేస్తూ ఉంటారు. పాత పాటలు దానికి తగినట్టుగా యేసుప్రభు పుట్టినప్పటి నుంచి సిలువ వేసే వరకు అలా వేస్తూ ఉంటారు. చక్కగా ముచ్చటగా ఉంటుంది. దాన్ని నడిపిస్తూ ఉంటారు దాని ఫౌండర్. వాళ్ళ అబ్బాయి అనమాట ఫోన్ చేసి, అన్న చనిపోయారు నాన్నగారు అని చెప్పాడు. నేను బయట ఉన్నాను. నేను అన్నాను సరే అమ్మా అని చెప్పాను. తర్వాత మరలా ఫోన్ చేశాడు. ఈ వారం 15వ తారీఖు ఒక జ్ఞాపకార్థ కూడిక ఉందన్న అన్నాడు. అనుకోకుండా ఈ వారంలో నేను ఆ డేట్ అవుట్ ఆఫ్ స్టేషన్ కనుక చెప్పాను ఆయనకి, ఉండట్లేదమ్మా అంటే సరే అన్న అన్నాడు. కరెక్ట్గా 15వ తారీఖు ఆ లోకల్గా ఉన్న ఇంకో పాస్టర్ గారు ఫోన్ చేసి, అంటే వాళ్ళ ఆశ్రమం మెట్టు దగ్గర ఉంటుంది, మీలో కొందరికి తెలిసి ఉండొచ్చు. అక్కడ ఆ ఏరియాలో ఉన్న పాస్టర్ గారు ఫోన్ చేసి 15వ తారీఖు ఎఫ్ఎఫ్ అన్న వాళ్ళ వైఫ్ కూడా చనిపోయారన్న అన్నాడు రాత్రి. అంటే రేపొద్దున జ్ఞాపకార్థ కూడిక ముందు రాత్రి వాళ్ళ వైఫ్ చనిపోయారు. చాలా బాధేసింది, కానీ నేను అందుబాటులో లేను. ప్రార్థన చేశాను, కానీ అనిపించింది అరే రేపు జ్ఞాపకార్థ కూటమని అంత ప్రిపరేషన్లో ఉండుంటారు. భర్త చనిపోయాడు ఒక వారం రోజులు అయింది, వెంటనే మరలా ఆవిడ. అంటే అలా జరగటం అన్యాయం జరిగిందని నేను అన్నాను. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎన్నడూ దేవుడు అన్యాయస్తుడు కాదు. అది నాకు జరిగినా ఎవరికి జరిగినా కూడా కారణం ఏంటంటే ఆయన పర్ఫెక్ట్ ప్లాన్ ఒకటి ఉంటుంది, మనకు తెలియదు, అదంతే. ఎంతకాలం మన జీవితం? క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అని ఎందుకు దేవుడు రాయించాడు? దీనికోసమే. నువ్వు జీవించే కాలం, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత ఎల్లప్పుడూ దేవునితో ఉండే ఆ జీవితం మీద నీ దృష్టి ఉంటే, నిత్య జీవం అంటారు, దాని మీద దృష్టి ఉంటే. నేను 35 సంవత్సరాల క్రితం దేవుణ్ణి నమ్ముకున్న రోజుల్లో దేవుణ్ణి నమ్మిన వాళ్ళలో ఎక్కువ మంది దృష్టి వాటి మీద ఉండేది. దేని మీద? పరలోక రాజ్యం మీద. ఈ 35 సంవత్సరాల కాలక్రమంలో బోధించే బోధకుల దగ్గర నుండి వినేవారు, సంఘాలు, సహవాసాలు, ఇవన్నీ ఏమైపోయాయంటే పూర్తిగా అదృశ్యమైన వాటి మీద నుండి వాళ్ళ దృష్టి మొత్తం దేని మీదకి వెళ్ళిపోయింది? కనిపించే వాటి మీదకి వెళ్ళిపోయింది, దృశ్యమైన వాటి మీదకి వెళ్ళిపోయింది. మా చర్చ్ ఎంత పెద్దదో తెలుసా? మా సౌండ్ సిస్టమ్ ఎన్ని లక్షలో తెలుసా? మా పాస్టర్ గారి కారు ఎన్ని కోట్లో తెలుసా? లేకపోతే మాకు ఎంత పెద్ద అవి ఉన్నాయో తెలుసు, ఇవి ఉన్నాయో, అన్ని పూర్తిగా. అంటే దానికి ఒక మోసమైన ట్యాగ్ కూడా ఒకటి పెడుతున్నారు. ట్యాగ్ అంటే ఏంటంటే ఒక పేరు కూడా పెడుతున్నారు. ఏమనంటే దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదము
ఆయన ఇవ్వడని నేను చెప్పట్లేదు, కానీ దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టకుండా కనపడుతున్న దాని మీద దృష్టి పెట్టి మనుషులు దుఃఖానికి, వేదనకి, చింతకి, దిగులుకి వారి జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఇది ఉదయకాలపు ఆరాధనలో కూడా ఈ వాక్య భాగమే ధ్యానం. కాకపోతే అప్పుడు ఇంకొక విధంగా దేవుడు దాన్ని వివరించాడు. ఇది నా హృదయంలో అక్కడి నుంచి ఇంకొక ఆలోచన ఆయన కలుగజేశాడు. ఆ ఆలోచన ఏంటంటే లూకాసు వార్త 16వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 16వ అధ్యాయం తీసారా? 19వ వచనం నుండి మనం ఒకసారి చదువుకుందాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. చూడండి, ధనవంతుడు అంటే ఈ ఇద్దరికి మధ్య వ్యత్యాసాన్ని జాగ్రత్తగా వినండి. ధనవంతుడు డబ్బులో ఎక్కువగా ఉన్నవాడు, ఇంకోవైపు పేదవాడు. 2 ఆరోగ్యవంతుడు, అనారోగ్యవంతుడు. 3వది సమృద్ధి అయిన ఆహారం కలిగిన వాడు, ఆహారం లేనివాడు. ఇష్టం వచ్చినట్లుగా సుఖపడేవాడు, అసలు సుఖం అంటే ఏంటో తెలియకుండా ఉన్నవాడు. ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. మనం సాధారణంగా చెప్పుకోవాలంటే 4-5 కనపడుతున్నాయి. నేను దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచనే వాక్య ధ్యానించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అసలు ఒకడేమో అన్ని కనపడుతున్న దాని మీద ఫోకస్ పెట్టి బ్రతుకుతుంటే ఆ ప్రక్కనే ఉన్నవాడు దాని మీద ఫోకస్ కాకుండా ఇంకొక దాని మీద ఎలా పెట్టుంటాడా? ఎవరు? ధనవంతుడేమో ఉదయం లేచిన దగ్గర నుండి అక్కడ రాసిన మాటను మీరు నోట్ చేసుకున్నారా? మనసులో బహుగా సుఖపడేవాడంట. మీలో కూడా కొంతమంది అత్తే ఇత్తే. ఒకసారి ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం ఒక సహోదరు నాతో చెప్పింది ఏమనంటే, అన్న వచ్చిన జీతం అంతా ఆయన కోరికలకి ఆ కోరికలు తీర్చడానికంటే ఆయనకు కావాల్సిన వండి పెట్టడానికే సరిపోతుంది. భోజనం అంటాడు, మధ్యలో స్నాక్స్ అంటాడు, పొద్దున్నలో వేరు ఏయో చెప్తాడు, ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి చికెన్ ఫ్రై చేయంటాడు, ఏయో చెప్తూ ఉంటాడు. అసలు నా ప్రాణం విసిగిపోతుంది. అంటే సుఖపడటానికి ఎన్ని దారులు? తిండి, ఇంకా వేరే చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు సందర్భం కాదు, కానీ బహుగా సుఖపడుతూ ఉండేవాడంట. మీలో పిల్లల్ని అడుగుతున్నాను, ఎంజాయ్మెంట్ అని పేరు పెట్టుకుంటారు కదా, ఇక అది మంచా చెడా, వాడిని అవమానపరిచి నవ్వుకోవటం, వాళ్ళ రంగుని గురించి మాట్లాడి నవ్వుకోవటం, బాడీ షేమింగ్ అంటారు ఇంగ్లీష్లో. వాళ్ళ రూపాన్ని గురించి నవ్వుకోవటం, దాన్ని ఏంటంటే అరే వాళ్ళు ఏమి ఎంజాయ్ చేసాం తెలుసా, ఆయన బాగా ఏడిపించాం, ఆ అమ్మాయిని బాగా ఇచ్చేసాం, ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటారు. ఈ ధనవంతుడు రోజు బహుగా సుఖపడేవాడంట. అక్కడే ఉన్న ఈ పేద వ్యక్తి అసలు దేవుడి మీద, ఆ అదృశ్యమైన వాటి మీద ఎలా దృష్టి పెట్టాడా అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది తెలుసా? వాడికి దేవుడు లేడు, పాడు లేడు, ఆడికేమో అన్నీ ఇచ్చావు, నేను నిన్ను నమ్ముకున్నా, నాకేమి ఇచ్చావు. వాడేమో అన్ని పనికి మాలిన పనులు చేస్తాడు, కానీ నాకు వాడి రొట్టె ముక్కలు పడితే తినాల్సిన కర్మ నాకు పెట్టావేంటి దేవా? వాడికి నువ్వు లేవు, అన్నీ ఉన్నాయి, పైగా ఏ జబ్బు లేదు, నాకు ఈ జబ్బు ఏంటి దేవా? ఎన్ని ప్రశ్నలు వస్తాయండి చెప్పండి? ఆ లాజర్కి ఎన్ని ప్రశ్నలు వస్తాయి మామూలుగా? ఈ ప్రశ్నలు మీలో కూడా కొందరికి ఉంటూ ఉండొచ్చు, వస్తూ ఉండొచ్చు. అదేమీ ఘోరమైనది కాదు, కానీ సాధారణమే.
కానీ ఎన్ని ప్రశ్నలు తన మనసులోకి వస్తున్నా అతని దృష్టి అంతా దేని మీద ఉందో తెలుసా? కనపడని దాని మీద ఉంది. అదే దైవ నీతి. అతని దృష్టి అంతా దేని మీద ఉంది అంటే దేవుని రాజ్యం మీద ఉంది. ఆ దృష్టితో అలా ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో మనుషుల్లో ఈ దృష్టి తగ్గిపోయింది. కనపడుతున్న దాని మీదే కానీ కనపడని దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ఆ మధ్య ఒక తమ్ముడు అన్నాడు, అన్న ప్రతి ఆదివారం భోజనాలు పెడదామన్నాడు. ఏ అన్న అంటే ఏం లేదన్నా, అందరూ పెడుతున్నారండి. అందరూ పెట్టి మనకి ఎందుకు మనుషుల్ని అనవసరంగా వాళ్ళని సోమరిపోతులను చేసి ఆరోగ్యాలను పాడు చేయటం ఎందుకు? ఎవరి పని వాళ్ళు చేసుకోవటం. వాళ్ళకి ఉంటే వాళ్ళు రేపటి నుంచి సోమవారం నుండి శనివారం వరకు కూడా వాళ్ళ పని శ్రద్ధగా చేస్తారు. అంటే దూరంగా వచ్చే వాళ్ళకంటే దాని గురించి అయితే ఓకే, కానీ ఏం సిస్టమ్స్, ఏం పద్ధతులు, అసలు కనపడుతున్న దాని మీద దృష్టి ఏంటి? ఇప్పుడు బైబిల్లో ఏదైతే ఉందో, ఏదైతే చేయకూడదని చెప్పాడు అన్నీ జరుగుతున్నాయి మందిరాల్లో, సంఘాల్లో. ఏంటో తెలుసా? బైబిల్లో యేసు ప్రభు శరీరధారిగా ఉండి ఆయన సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో దేవాలయానికి వెళితే అక్కడ రోకలను మార్చేవాళ్ళు, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు, గువ్వలను అమ్మేవాళ్ళు, ఈ వ్యాపారం చేసేవాళ్ళు అందరూ అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ చర్చికైనా వెళ్ళి చూడండి, ఎక్కువ శాతం ఎంత హడావుడిగా ఏటీఎంలు, అక్కడ రకరకాలైన ఆయిల్స్ అమ్మటాలు, కచ్చీపుల అమ్మటాలు అమ్ముతున్నారో లేదు ఇప్పుడు తెలియదు, అదివరకైతే అమ్మేవాళ్ళు. ఇక ఆ అమ్మటం మీదే, అసలు ఆ బిజినెస్ మీద ఇంకొందరి మెడికల్ షాపులు, ఇంకా ఏది చూసినా సరే అంతా ఏంటంటే డబ్బు కొనటం అమ్మటం, కొనటం అమ్మటం. అదేదో వ్యాపారం పెట్టుకుంటే అయిపోయేదిగా, ఇటు రావటం ఎందుకు? దానికి ఒక అందమైన పేరు ఏంటో తెలుసా? డిస్కౌంట్. మరి ఈ చూసో ఏమో కానీ మన దగ్గర ఒక సహోదరులు అన్నారు, మెడికల్ షాప్ అయినా, అన్న నేను డిస్కౌంట్లు ఇస్తాం, మన చర్చిలో కూడా పెడదామా అని. నాయన నీకు ఒక దండం, నీ డిస్కౌంట్లకు ఒక దండం. ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటారు, దేవుడు వాళ్ళకి సహాయం చేస్తాడు. కానీ మందిరం వ్యాపారానికి నిలయం కాదు. మందిరంలో అలాంటి వ్యవహారాలు తగదు. ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు అంటే ఏదో ఒకటి కనపడాలి కదా లాభం. అంటే కనిపించటానికేమో మనకు లాభం లాగా, కనపడకుండానేమో వాళ్ళకి లాభం. ఇది జరిగేది. కనిపిస్తున్న వాటి మీద దృష్టి పెట్టి ప్రజలు పరిగెడుతున్నంత కాలం ఆయన ప్రజలమైన క్షేమంగా ఉండం. కనపడుతున్న వాటి మీద దృష్టి పెట్టి నడుస్తున్నంత కాలం మనం గమ్యానికి చేరుకోలేం. కనపడుతున్న దాని మీద దృష్టి పెట్టి మన జీవితంలో వెళుతున్నంత కాలం నీకు సుఖం ఉండదు. కనపడుతున్న దాని మీద దృష్టి పెట్టి వెళుతున్నంత కాలం నువ్వు ప్రశాంతంగా ఉండవు, శాంతి నీకు దొరకదు. కనపడని దానిని, అదృశ్యమైన దానిని నిదానించి చూస్తూ వెళితే, నేను సేవ ప్రారంభ దినాల నుండి ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది ప్రశ్నించేవాళ్ళు, ఏమనంటే చర్చ్ లేదా, చర్చ్ లేదా, చర్చ్ లేదా. అది కనిపిస్తున్నది కదా, దాని మీద దృష్టి పెట్టుంటే కనుక. నేను వర్రీతోనే 20 సంవత్సరాల సేవ, అంతకుముందు దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్యలో నేను ఏమైపోయి ఉండేవాడిని అంటే, దృశ్యమైన వాటిని చూస్తూ ఉంటే బాధలోనే ఉండేవాడిని, దుఃఖంలోనే ఉండేవాడిని. కానీ ఈరోజు చెప్తున్నాను మీకు, అంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టు గుర్తు మీలో కొంతమందికి తెలుసు. మందిరాలు కట్టబడే వరకు ఏ రోజు లేదు అనే చింత దిగులు నా మట్టుకు నాకు లేదు. నా హృదయాన్ని ఎరిగిన దేవుడే దానికి సాక్ష్యం. పైకి మాటలు ఎన్నైనా మనుషులు చెప్పొచ్చు, కానీ హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు ప్రతి వ్యక్తి జీవితాన్ని. ఇప్పటికీ కూడా ఏ విషయానికైనా సరే కనపడుతున్న దాని మీద దృష్టి పెట్టామా మనం హ్యాపీగా ఉండం. ఈరోజు ఎవరి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడో నాకు తెలియదు, కానీ నీవు దేని మీద దృష్టి పెట్టి బ్రతుకుతున్నావు? దేని మీద దృష్టి పెట్టి బ్రతుకుతున్నావు? కనపడుతున్న దాని మీద దృష్టి పెట్టి బ్రతికితే నువ్వు సంతోషంగా వెళ్ళలేవు. అదృశ్యమైన దాని మీద దృష్టి పెడితే, ఈ లాజరు ఎలా ఉన్నాడండి? నేను అప్పుడప్పుడు ఒకటి ఆలోచిస్తూ ఉంటాను. ఏం ఆలోచిస్తాను తెలుసా? మీకు నవ్వు రావచ్చు. ప్రభువా, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లోకి నన్ను నువ్వు అప్పగిస్తే
నేను ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని బోధిస్తూ వచ్చాను ప్రభువా, నేను ఏమైనా నిన్ను అంటానా, ఏమైనా అనుకుంటానా అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. నా అంతరంగం నాతో ఏం చెప్తుందంటే, చనిపోయే ఆ పరిస్థితిలోకి ఆయన అనుమతించిన నా మనస్సు, నా ప్రాణం నా దేవుణ్ణి స్తుతిస్తుంది, కానీ ఒక్క కంప్లైంట్ కూడా చేయదని నా అంతరంగం నాతో చెప్తుంటుంది. ఎందుకో తెలుసా? నా కోసం చేయవలసిందంతా ఆయన సెలువులో చేసి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ముగించాడు. నా ఆత్మను రక్షించడానికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నేను దేవుని యొక్క ఆయన రాజ్యంలో ఉండటానికి నా కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. నా కొరకు ఏది చేయాలో అంత చేసేసాడు ఆయన. నా కొరకు అన్నీ చేస్తే ఆయన, నేను కనపడే వాటిని చూడగలిగిన వాటి వైపు చూస్తూ, కన్నులు ఎదుట ఉన్న వాటి వైపు చూస్తూ, నేను ఒక్క మాటైనా మనసులో అనుకున్నా నా దేవుని గాయాలను రేపినట్టే తప్ప మరొకటి కానే కాదు. మీరు కూడా, మనందరం అదే. ఏంటి? అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ, ఈ చులకని శ్రమలు, ఏం శ్రమలు అవి? చులకని శ్రమ. అది చులకని శ్రమ. నీ ఆరోగ్య సమస్య, నీ ఆర్థిక సమస్య, నీ పిల్లల సమస్య, ఇవన్నీ నథింగ్ దేంతో పోలిస్తే అంటే అదృశ్యమైన వారిని చూస్తూ వెళితే ఈ పేద వ్యక్తి ఎంత దేవుణ్ణి దూషించాలి చెప్పండి? నేనేమైనా నిన్ను ఎక్కువ అడిగానా? కనీసం నాకు తినటానికి కూడా ఆహారం లేకుండా చేస్తావు నువ్వు అని కూడా అనలేదు. ఎంత భాగ్యవంతుడితను దేవునిలో. సరే, నాకు ధనం ఇవ్వకపోయావు, తిండి కూడా లేకపోయింది, ఆరోగ్యం కూడా లేకుండా కురుపులు వచ్చి కుక్కలు నోకుతాయా, ఈ బ్రతుకేం బ్రతుకు అని కూడా అంటున్నా. మీ గుండెల మీద చేతులు వేసుకుని మీ మనస్సుకి చెప్పుకోండి, ఎంతమంది మీ పరిస్థితులు బట్టి దేవుణ్ణి ఏమి నిందించకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అది భక్తి అంటే, అది దైవత్వం అంటే. అంతేగాని వారంలో ఎన్ని ప్రార్థనలకు అటెండ్ అయ్యామా, లేక నెలలో ఎన్ని చోట్ల తిరిగి వచ్చామా, ఎన్ని నేర్చుకున్నామా, ఎన్ని తెలుసుకున్నామా. తెలుసుకోవటం జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా చేస్తారు. ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాళ్ళు వారం రోజులు నేర్చుకుంటే, ఐక్యూ లెవెల్స్ బాగా ఉన్నవాడు ఒక్క రోజులో నేర్చుకుంటాడు. నేర్చుకోవటం కాదు, దేవుడు చెప్పిన దాన్ని అమలుపరచటం అనేదానికి ఐక్యూ లెవెల్స్ కాదు కావాల్సింది. హృదయం నిండా దేవుని మీద ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? పౌలు చెప్పినట్లుగా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం అని చెప్పేస్తుంది. ఈ పేద లాజరు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదండి. ఏమి రాయబడి ఉంది అతని గురించి? చదవండి. ఆ తర్వాత, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాముని అతని రొమ్ముని ఆనుకున్న లాజరుని చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. చూడండి, ఎవరు మొదట చనిపోయారు? న్యాచురల్గానే ఆరోగ్యం లేదు కాబట్టి పేద లాజరు చనిపోయాడు. ధనవంతుడు పాతుకుపోయి భూమి మీద ఉన్నాడా? అతను కూడా తర్వాత చనిపోయాడు. కానీ పేద లాజరు కోసం దేవుడు ఆయన దూతలను పంపించాడు. అదృశ్యమైన వాడిని చూచే ప్రతి ఒక్కరి కోసం ఆయన దూతలు దిగి వస్తారు. అదృశ్యమైన వాటిని చూస్తూ బ్రతుకు దేవదూతలు దిగి వస్తారు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఈ గొంతెత్తి చెప్తున్న ఈ సంగతులు నీకు ఏ రోజున తెలుస్తుందంటే, ఈ లోకంలో శ్వాస ఆగిన రోజున తెలుస్తుంది. నా కోసం దేవదూతలు వచ్చారు అంటే నేను విన్న దేవుని యొక్క వాక్యం ద్వారా బ్రతికాను కాబట్టి అని.
ఇదిగో ఈ లాభాల కోసం, వాటి కోసం, వీటి కోసం మోసం ఒకరినొకరు చేస్తూ బ్రతుకుతున్నారు చూసారా, వీళ్ళ కోసం దేవదూతలు రారు. ఎందుకంటే వారు అదృశ్యమైన వాటిని చూస్తున్నారు. ఇక్కడేమి లాభం, అక్కడేమి లాభం, ఇక్కడేం ఉపయోగం, అక్కడేం ఉపయోగం అని ఆ అదృశ్యమైన వాటిని చూస్తున్న లాజరు వెళ్ళిపోయాడా? దృశ్యమైన వాటిని, కనపడుతుంది అని చూస్తున్న ధనవంతుడు ఉన్నాడు చూసారా, ఈ ధనవంతుడు చనిపోయాడు, పాతిపెట్టారు. అతను కూడా వెళ్ళిపోయింది, అతని ఆత్మ కూడా ఎక్కడికంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోయిన తర్వాత విచిత్రమైన విషయం, మీకు ఇప్పటివరకు తెలుసో లేదో నాకు తెలియదు, ఇక్కడ వాళ్ళు అక్కడ కనపడతారు, అక్కడ వాళ్ళు ఇక్కడ కనపడతారు. కాబట్టి ఈ ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడు? ఆ లాజరు కనపడుతున్నాడు. ప్రశాంతంగా దేవుని దగ్గర అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. అక్కడి నుంచి కేకలు మొదలుపెట్టాడు, అబ్రహామా నీ రొమ్మును ఆనుకున్నాడు, పంపించని. అక్కడి నుంచి ఏమని చెప్పబడుతుందో తెలుసా? బాబు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావటానికి కుదరదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి కుదరదు. అంటే కనిపిస్తున్న వాటిని చూస్తూ బ్రతికితే జీవితం ఎంత భయంకరంగా మారుతుందో చూడండి. అదృశ్యమైన వాటిని చూస్తూ బ్రతికితే, చూస్తూ బ్రతకటం అంటే ఏంటో తెలుసా? కనపడుతున్న వాటిని బట్టి నువ్వు రియాక్ట్ అవ్వకూడదు. కొన్నిసార్లు అవమానం, కొన్నిసార్లు నిందలు, కొన్నిసార్లు హేళన, కొన్నిసార్లు మోసం, కొన్నిసార్లు నష్టం, రియాక్ట్ అయిపోబోకు. రియాక్ట్ అవటం అంటే ఏంటంటే, ఏదో బ్రతుకు, పనికి మళ్ళీ బ్రతుకు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఊరుకున్నాడు, ఇలాంటి రియాక్షన్ వద్దు. ఇవన్నీ జీవితంలో చులకని శ్రమ. ఒకసారి అక్కడ వాక్య భాగం దగ్గరికి రండి. రోమీలకు రాసిన పత్రిక, క్షమించండి ఒకసారి, రోమీలకు రాసిన పత్రిక దగ్గర కూడా వెళ్దాం. ముందు కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం దగ్గర, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనిపించేవి శాశ్వతము కాదు, కనపడనివి శాశ్వతమైనవి. ఒకసారి నేను చెప్తాను, చెప్పండి. కనిపించేవి శాశ్వతమైనవి కావు, కనపడనివి శాశ్వతమైనవి. కాబట్టి అదృశ్యమైనవి అంటే కనపడనివన్నీ కూడా మన జీవితంలో మనకి ఎప్పుడు మనతో ఉండేవి. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి కూడా రండి. రోమీయులకు రాసిన పత్రిక 8:18. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఒక నిమిషం ఉండము. ఏంటంట? మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. హల్లెలూయా. ఎన్నదగినవి అంటే లెక్కలో పెట్టుకోవాల్సినవి కావు, కేర్ చేయవలసినవి కావు, అవి వదిలిపెట్టేయచ్చు. దేని ఎదుట? మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. ఇప్పుడు ధనవంతుడు లాజరే ఉన్నాడు చూడండి. ధనవంతుడు ఏమో బాధపడుతున్నాడు, లాజరేమో హాయిగా ఉన్నాడు. అప్పుడు ఆ మహిమ ఎదుట నాకు అప్పుడు ఆకలిగా ఉండేది, అప్పుడు నాకు కురుపులు కుక్కలు నాకాయి, అప్పుడు అది ఇది అని బాధ ఎక్కడ ఉంటుంది? ఎందుకని? అదేమో కొద్ది కాలం. ఆ చెరువులో నీటి బొట్టు అంతా, చెరువు అంతేమో పరలోక రాజ్యం. అంటే ఎప్పుడు ఇక తన హ్యాపీయెస్ట్ లైఫ్, ఎప్పుడు కంఫర్ట్ లైఫ్, ఎప్పుడు పీస్ఫుల్ లైఫ్, ఎప్పుడు హ్యాపీ లైఫ్. చూడండి, జీవితంలో అక్కడ ఆ మహిమలో నిలబడి, ఆ మహిమలో నిలిచి, అక్కడ అబ్రహాము రొమ్మున ఆనుకునుండి లాజరు అనుకుంటున్నాడు, అబ్బా నేను ఎంత ధన్యుణ్ణి. అక్కడ ఏవో కొన్ని బాధలకు దేవుడు అనుమతిస్తే అనుమతించాడు, కానీ
అబ్బా నా జీవితం ఎంత ఆనందంగా ఉందిరా బాబు, అన్నీ ఉన్నాయి, వాడికి ఏముంది ఉపయోగం, అన్నీ ఉన్నాయి ఆ మనిషికి, కానీ ఏమి లాభం. పైగా ఏమంటున్నాడు తెలుసా ఆ మనిషి, ఆ ధనవంతుడు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావటానికి కుదరదయ్యా అంటే, ఫస్ట్ ఏమని రిక్వెస్ట్ చేశాడంటే, వేలిని నీళ్లలో ముంచి వేలి కొనల ద్వారా వచ్చే నీళ్ల బొట్లైనా నా నాలుక మీద వేయమనండి. తర్వాత ఏమని రిక్వెస్ట్ చేశాడు, నా సహోదరులు ఉన్నారు, వాళ్ళ కోసం అన్నా పంపించండి ఈ లాజర్ని, వాళ్ళనన్నా బ్రతకటానికి. అంటే అతని డబ్బు కానీ అతని కళ్ళకు కనిపించే ఏది కూడా అతనికి అక్కడికి రాలేదు. అక్కడికి రాలేదంటే ఉపయోగపడలేదు. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు లెక్కించదగినవి కాదు కాదు కాదు. మీరు ఎప్పుడు కూడా ఆలోచించండి, అసలు ఎలా భరించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు అంటే అన్ని రోజు అదృశ్యమైన వాటిని చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నిజంగా చర్చిలో ఎంతోమంది వారికి ఉన్న కొద్ది స్థితిలో, వాళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా, కొందరికైతే అస్సలు ఏమీ లేకపోయినా వాళ్ళు ఆనందంగా బ్రతుకుతున్నారంటే కనపడుతున్న వాటిని కాకుండా అదృశ్యమైన వాటిని చూస్తున్నారు కాబట్టి ఆనందంగా ముందుకు వెళుతున్నారు. మీకు మాట చెప్పాలనుకుంటున్నాను నేను, ఏంటంటే ఎప్పుడైనా మీరు పరిచర్యలో ఏవైనా విషయాలు మీకు తెలిసినప్పుడు మాకు చెప్పట్లేదు, ఏంటి వీళ్ళందరూ ఒకటి అనుకుంటా వాళ్ళు అన్నీ చేసేసుకుంటారని ఎప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకోబాకండి. అంటే దేనికి చెప్తున్నానంటే ఈ మాట ఎప్పుడో చెప్పాల్సింది కానీ చాలా సంవత్సరాలు చెప్పలేదు. నిన్న బర్త్డే అనమాట. యాక్చువల్గా 15-20 మంది ఉన్నప్పటి నుంచి, అంటే మొదటి నుంచి కూడా నా మనస్తత్వం 17వ సంవత్సరం నేను దేవుడు నమ్ముకున్నాను కాబట్టి కొన్ని బర్త్డేలు అయితే అసలు ప్రార్థనలకు వెళ్తే అక్కడే మర్చిపోయి కూడా జరిగిపోయాయి. ఆ చిన్నప్పుడు 17 వరకు మాత్రం మా అమ్మ ఏం చేసేదంటే ప్రతి పుట్టినరోజు ఉదయాన్నే కేక్ తయారు చేసి కొన్ని చాక్లెట్స్ ఇచ్చి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి ఇమ్మని చెప్పి, బాగా చిన్నప్పుడు 5th క్లాస్ 6th క్లాస్ ఆ టైంలో యేసు ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నానో ఆ ఒక వైరాగ్యంలోకి వెళ్ళిపోయి, ఏముందలే ఇంత 140 కోట్లు, ఇప్పుడు అప్పుడు 120 కోట్లు జనాభాలో ఈ ఎంతోమందికి అసలు వాళ్ళ పుట్టినరోజు కూడా తెలియని వాళ్ళు బోడు మంది ఉన్నారు, ఇప్పుడు అవసరమా అనే మనసు నాది. నేను ఇలా చెప్తున్నాను, మీ పుట్టినరోజు చేసుకోవద్దని అంటలనే. సేవకు వచ్చిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇవి ఈ ఒకరి నుంచి ఒకరికి పాకి అనవసరంగా అందరి టయాలు వేస్ట్ చేసి అనవసరంగా సమస్యలు సృష్టించడం మంచిది కాదు. వాళ్ళు విష్ చేయడానికి రావటమో లేకపోతే ఇవన్నీ ఎందుకని చెప్పి ఆ 15-20 మందికి ఏం చెప్పానంటే, ఎవరికి చెప్పకండి అని చెప్పాను. ఇప్పుడు 20 సంవత్సరాలకు ఎవరికి చెప్పకండి అనేది ఎలా పాకిపోయిందంటే, కొందరికే కొన్ని విషయాలు చెప్తారనమాట, అందరికీ చెప్పరనమాట, కొందరితోనే క్లోజ్గా ఉంటారు, అందరితో ఉండరనమాట. ఇలా 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 అలా అయ్యి ఎవరన్నా పాత వాళ్ళకి తెలిసిన ఇలా కొందరు ఉంటారా, వాళ్ళు వస్తారు. ఏది వాళ్ళు ఉద్యోగాలు లేకుండా ఖాళీగా, అంటే వాళ్ళకి టైం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా వస్తారు, కొందరు లీవ్ పెట్టుకుంటారు. కొందరు వచ్చి ఇంటికి వచ్చినప్పుడు విష్ చేసి అక్కడ అమ్మ ఏదైనా స్వీటు కేకు, ఇంకా స్వీటు కేకు 2 ఉంటాయిలేండి, 2 పాయసం ఇట్లాంటివన్నీ పెడుతుంది. సేవ పెరుగుతున్న తర్వాత ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, ఈ వచ్చిన వాళ్ళు కొంతమంది స్టేటస్లు పెట్టడం, లేకపోతే ఈ చేయటం చేసేసరికి ఆ స్టేటస్లు అనేసరికి ఏమైపోతుంది మీకు తెలుసుగా, ఒక స్టేటస్ ఎంతమందికైనా రీచ్ అయిపోద్ది. అంటే వీళ్ళందరూ ఒకటి అనమాట, మనకి చెప్పరనమాట, మన వేరు. దయచేసి అలాంటి ఆలోచనలు ఏమి ఎవరు పెట్టుకోబాకండి. ఇదంతా ఇన్ని సంవత్సరాలు ఇప్పటి వరకు ఇలా జరగటానికి ఇక ముందు కూడా సాధారణంగా ప్రారంభ దినాల్లో అయితే నేను అనాథ ఆశ్రమాలకి లేకపోతే ఈ మానసిక వైకల్యంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ స్వీట్స్ ఇచ్చి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళటం కావాలని చేసినట్టు అవుతుందని చెప్పి నేను వెళ్ళటం కూడా మానేశాను. ఆ రోజుల్లో నేను ఎవరినో తెలియని రోజుల్లో, ముక్కు ముఖం తెలియదు అంటారు చూసారు, ఆ రోజుల్లో రోడ్ల మీద వెళ్ళి ఆ బెచ్చగాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఆహారం ఇచ్చి అలా ఆ రోజంతా ఆ బ్లడ్ ఇచ్చి బ్లడ్ బ్యాంక్ ఇలా అలా జరుగుతూ ఉండేది. మళ్ళీ వాటన్నిటినీ ఫోటోలు తీయటాలు లేకపోతే అక్కడ ఇక్కడ పెట్టుకోవటాలు, ఈ ఆలోచనలు కూడా నాకు ఉండేవి. ఎందుకంటే సాధారణంగా మరుగైపోయి మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో. ఇది సంవత్సరాలు జరుగుతున్న తర్వాత కొంతమందికి తెలియక ఇలాంటి ఒక అపోహకి అపార్థానికి తావిస్తుంది. కాబట్టి మీలో ప్రతి వాళ్ళకి చెప్తున్నాను, అలాంటిది ఏది కూడా లేదు అని గమనించండి.
ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలోకి వస్తే అక్కడున్న ఒక వాక్య భాగాన్ని మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఓ కొరింథీయులారా, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. ఒక్క నిమిషం. కొరింథీ సంఘస్థులతో ఆ రోజున పౌలు ఏమని చెప్పాడు తెలుసా? నా హృదయంలో అరమరలు లేవు. అరమరలు అంటే తెలుసా? కొత్త వాళ్ళకి తెలియదు. అంటే పార్టిషనింగ్ లేవు నా హృదయంలో. అంటే ఒక పార్టిషన్లోనేమో ఒక ఆలోచన, ఇంకో పార్టిషన్లో ఇంకొక ఆలోచన, ఈ ఆలోచన ఒకళ్ళకి, ఈ ఆలోచన ఇంకొకరికి, ఇలాంటి అరమరలు నాలో ఏమి లేవు అబ్బాయి. నా హృదయం విశాలంగా ఉంది అని చెప్పాడు. అలాగే దేవుని సేవకుడిగా, దేవుని యొక్క పనిలో మీలో ఒకడిగా, మీ మధ్యలో ముందుకు వెళుతూ నాకు ఎటువంటి అరమరలు లేవు, హృదయము విశాలపరచబడిన వాడనై ఒక్కటి చెప్తున్నాను. అదేంటంటే, ఎన్నడూ కూడా ఈ పరిచర్యలో సభ్యులుగా మీకు ఎక్కడా కూడా తలదించుకునే పరిస్థితి ఇప్పటి వరకు 25 సంవత్సరాల పైగా ఆయన కలగనీయలేదు, ఇక ముందు కూడా కలగనీయడు అనే నిరీక్షణతో చెప్తున్నాను. నువ్వు పలానా చర్చికి వెళ్తావా, ఇలా చేస్తారంటగా, పలానా చర్చికి వెళ్తావా, అక్కడ ఇలా అంటగా అలా అంటగా అని తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ సహవాస సభ్యులలో ఏ ఒక్కరికి ఈ 25 సంవత్సరాలుగా నా అసలైన యవ్వనకాల జీవితంలోనే అలాంటి పరిస్థితి ఎప్పుడు కలగనివ్వకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇక ముందు కూడా ఆయన కాపాడగలడని నిరీక్షణతో, ఆ ధైర్యంతో మీకు ఒక మాట ఇస్తున్నాను. మీరెన్నడూ కూడా ఎక్కడా కూడా తలదించుకునే పరిస్థితులు కాకుండా తల ఎత్తుకుని మిమ్మల్ని మీరే మాట్లాడకపోయినా వాళ్ళు ధన్యులు అనేటట్లుగా ఆయన మన జీవితాన్ని, మన పరిచర్యని, మన పరిస్థితుల్ని నడిపిస్తాడనేది నిశ్చయం. కనుక అరమరులు లేకుండా అనేకమైన విషయాలు మీకు కొన్ని అర్థం కాకపోతే అడిగి తెలుసుకోండి, కానీ ఎవరెవరో తెలిసి తెలియక అనే విషయాలను పట్టించుకోకండి. అంటే సంఘంలో జరిగే వ్యవహారాలు జనరల్గా అయితే ఏంటంటే, మందిరాల్లో ఏం చేస్తారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో వాళ్ళ కార్యక్రమాల వ్యవహారాలు అన్నీ చెప్తుంటారు. ఇక్కడే వాక్యము, ప్రార్థన తప్ప ఇంకోటి ఉండదు. అందుకని ఈ అపోహలు, అపార్థాలు పెరగటానికి అవకాశాలు బహుగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, అవసరం లేకుండా ఏ విషయము ఎవరికి చెప్పటం నాకు ఇష్టం ఉండదండి, అవసరం ఉంటే తప్ప. అంటే ఉదాహరణకి, ఇప్పుడు ఎవరో ఏదో సమస్య వచ్చింది, లేకపోతే ఎవరో ఏదో కష్టంలో ఉన్నారు, అందరికీ చెప్పామనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, చర్చి నుండి ఫోన్ వెళ్ళింది, అరే అన్న చెప్పించాడు, ఇప్పుడు వెళ్ళాలేమో, లేకపోతే మనం ఏమైనా చేయాలేమో అని వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని, వాళ్ళ ఉద్యోగాలకు డిస్టర్బెన్స్ అయ్యి, వాళ్ళ వ్యాపారానికి డిస్టర్బెన్స్ అయ్యి ప్రాబ్లం అవుతుందని మొదటి నుండి ఎవరికి అవసరమో వాళ్ళకి ఆ ఇంటిమేషన్ వెళ్తుంది. అంటే పరిచర్యలు ఏ విధంగా ముందుకు వెళుతూ ఉంటామంటే, మొదటి నుంచి ఉన్న కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఉన్న సహోదరుడు నిన్న నాతో పాటు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడంటే, నా భార్యకి నేను ఇలా చెప్పాను, ఏమనంటే, ఎఫ్ఎఫ్రా అన్న చెప్పినవన్నీ నీకు చెప్పాలని నువ్వు అనుకోబాకు, నాకు అవసరమైనవి నాకు అన్న చెప్పినప్పుడు నేను ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. అలాగే నీకేమైనా చెప్తే నాకు చెప్పాలని కూడా నువ్వు ఆలోచించబాకు, నీకు చెప్పిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకు, వాళ్ళిద్దరూ దేవుని పనిలో ఉన్నారనమాట, భర్త భార్య ఇద్దరు. అంటే చూడండి, ఒక సొంత కుటుంబంలో ఉన్న ఇద్దరే ఎవరి పని వాళ్ళు చేసుకోవటం. అంటే కొన్నిసార్లు నేను ఇతనితో చెప్పినప్పుడు, అన్న నాకు చెప్పలేదు, లేకపోతే ఈయన నాకు చెప్పట్లేదని ఆమె, లేకపోతే ఆమెకి ఏదైనా విషయాలు చెప్తే కనుక ఈయన ఆయనకి చెప్పలేదని ఆయన, ఇలా లేకుండా ఎంత విశాల హృదయంతో ఉన్నారు. సేవలో అనేక సందర్భాల్లో మీలో ఇప్పటికీ ఎవరికైనా అలాంటి అపోహ లేక అపార్థం ఎప్పుడైనా అభ్యంతరపడి మనసులో నాకు చెప్పలేదు, నాకు ఎందుకు చెప్పలేదు ఇలా ఆలోచిస్తుంటే దయచేసి అలా ఆలోచించకండి. మీకు ఏదైనా కనుక ఈ ప్రాసెస్లో ఏదైనా బాధ కలిగించిన అంశం ఉంటే మీరు చక్కగా మాట్లాడవచ్చు ఎప్పుడైనా సరే. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయినాక ఉంటే ఎంతసేపు అయినా నేను ఉంటాను ఇక్కడ. అలాగే ఎప్పుడైనా ఆఫీస్కి వస్తే అక్కడైనా ఉంటాను. అంతేకాని ఇక్కడ మాత్రం నాకు నా హృదయంలో ఎటువంటి అరమరికలు లేవు. అలాగే మీరు సంఘముగా మీరు మీతో ఉన్న వాళ్ళందరితోనూ అరమరికలు లేకుండా విశాల హృదయంతో. ఎందుకంటేనండి,
ఇప్పుడు ఇక్కడ ఎవరో పెళ్లి చేసుకుంటారనుకోండి, ఇక్కడ అంటే సంఘస్థుల పెళ్ళి ఉంటుంది. మాకు చెప్పలేదు అని అనుకుంటే వాళ్ళ కెపాసిటీ ఎంతో వాళ్ళకి తగినట్లుగా వాళ్ళు అంతమందికి ఇంటిమేట్ చేసుకుంటారు. అంతేగాని మాకు చెప్పలేదు అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఎవరిదో ఏదో జ్ఞాపకార్థ కూడుకుంటుంది, లేకపోతే ఎవరిదో ఏదో కృతజ్ఞత కూడుకుంటుంది. వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న పరిస్థితిని బట్టి జరుగుతూ ఉంటాయి. కనుక మీరందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మన హృదయములు ఎంత విశాలపరుచుకుని కనపడుతున్న దాని మీద కాకుండా కనపడని దాని మీద దృష్టి పెట్టి వెళితే మన జీవితం ఎంతో ధన్యకరంగా మనం ముందుకు వెళ్తాం. అది అక్కడ వ్రాయబడిన మాటల ప్రకారం అయితే ఏంటంటే, ఈ చులకని శ్రమలు లేక ఈ అల్పమైన వాటిని గురించి, ఇవి ఇంతలో కనిపించి మరలా కొంతకాలం తర్వాత ఉండని పరిస్థితుల గురించి మనం ఏమాత్రం కూడా ఆలోచించకుండా మన ప్రయాణాన్ని కొనసాగించాల్సిందిగా దేవుడు మనం కోరుకుంటున్నాడు. అందుకే ఈ మధ్యాహ్నకాలపు ఆరాధనలో దృశ్యమైన వాటిని చూడకుండా వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటున్నారు. ఆ దృశ్యమైన వాటిని చూస్తూ బ్రతికే వాళ్ళందరి జీవితాలు చాలా దుఃఖంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు దృశ్యమైన వాటిని చూడటాన్ని ఇప్పుడే వదిలిపెట్టేసి, దేవా నేను కూడా ఆ దృశ్యమైన వాటిని చూస్తాను. ఆ రోమా 8:18 ఉన్న మాటను ఒకసారి చదువుదాం, చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఎన్నదగిన పట్టించుకోవాల్సినవి కావని ఎంచుచున్నాను. చదివాం కదా. కాబట్టి ఇప్పటి కాలపు శ్రమలు అంటే ఇప్పటికిప్పుడు నీకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బంది ఉన్నా, అది ఏదైనా కానీ, నీ పిల్లలతో సమస్య అయినా, దేవుని యొక్క ప్రత్యక్షత ఎదుట నువ్వు లెక్క పెట్టాల్సింది, పట్టించుకోవాల్సింది కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక దగ్గరికి కూడా రండి త్వరగా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. చూడండి, నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఈ మాట చెప్తుంటేనే హృదయం ఎంతో ఆనందిస్తుంది. ఎందుకంటే సర్వకృపానిధియగు దేవుడు మనల్ని పిలిచాడు. దానిలో నువ్వున్నావు, నేనున్నాను, మనందరినీ పిలిచాడు. ఎవరైనా అంటే సర్వకృపానిధియగు దేవుడు. ఎవరైనా ఒకసారి చెప్పండి. అంటే అన్ని విషయాలలోనూ కృప చూపించగలిగిన వాడు. 1 కాదు, 2 కాదు. ఏ కష్టమైన ఇది ఆయన చేయడు, ఇది ఆయన చేయలేడు, ఇది దేవుడితో ఏం చెప్తాంలే అని అనుకునేవి ఏవీ లేవు. అన్ని విషయాలు నీ మనసంతా ఒకలాగా ఏదో కోల్పోయినట్టుగా ఒంటరిగా అనిపిస్తుందా? అలా దేవునితో, దేవా ఎందుకయ్యా నా మనసు ఇలా ఉంటుంది అని నువ్వు ఆయనతో చెప్పు. నీ ఒంటరితనం యొక్క సమస్య అంతటిని కొట్టివేసి నీకు గొప్ప అండగా ఆయన నీ ప్రక్కన నిలబడతాడు. అవసరమైతే ఒక దేవదూత వచ్చి నీ ప్రక్కన నిలబడతాడు. అలా ఎంతోమంది మన పితరులకి, భక్తులైన వారికి దేవుడు చేశాడు. ఆయన దేవదూతను ప్రక్కన నిలిపి పేతురికి బైబిల్లో రాసినప్పుడు చేసిందే కాదు, ఎంతోమందికి ఆ తర్వాత కాలంలో కూడా. కారణం ఏంటంటే ఆయన సర్వకృపానిధియగు దేవుడు. ఈ ఉదయకాలం ఈ ఆరాధనలో ఉన్న మీ అందరి జీవితంలో కూడా సర్వకృపానిధియగు దేవా, నా జీవితంలోనైనా నీ ప్రత్యక్షత ఎదుట ఈ కొద్ది కాలపు శ్రమలు ఏముందయ్యా, ఇవేమీ కూడా అవి కొంచెము కాలము మేము శ్రమపడతాం అంతే. కొంచెం కాలం శ్రమపడిన మీదట మమ్మల్ని నీవే స్థిరపరిచి బలపరుస్తావయ్యా, నీవే మమ్మల్ని స్థిరపరిచి మమ్మల్ని ముందుకు నడిపిస్తావు దేవా అని ధైర్యంగా దేవునితో చెప్పి
మీ దృష్టి ఎప్పుడు కూడా అదృశ్యమైన వాటి మీద పెట్టండి. ఈ కనిపించే వాటి అన్నిటి మీద పెట్టి ఆ వరిగా భయంగా కలవరంగా ఉండకండి. ఈ వారం అంతా కూడా ఒకసారి మీరు అలాగున అదృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టి మీ ప్రయాణం కొనసాగించి చూడండి. వచ్చే వారం నువ్వు చెప్తావు, ఎంతకాలం ఎందుకు వ్యర్థం చేసుకున్నాను, వాటిని గురించి ఆలోచించి, వీటిని గురించి ఆలోచించి, వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి, కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో పిల్లల గురించి ఆలోచించి, కొంతమంది జీవితాల్లో చుట్టాల గురించి ఆలోచించి, కొంతమంది తోడబుట్టిన వాళ్ళ గురించి ఆలోచించి, కొంతమంది ఇంకా ఎవరి గురించో ఆలోచించి ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. వద్దు, ఈ దృశ్యమైనవన్నీ కూడా అశాశ్వతమైనవే. ఎప్పుడు ఇవన్నీ అశాశ్వతమైనవని అర్థమైతే ఎవరైనా నేను తిట్టినా ఓకే, ఇదేం పర్మనెంట్ కాదు కదా, నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎవరైనా అవమానపరిచారు, పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటావు. ఎవరైనా నీకు హేళనకరంగా మాట్లాడారు, పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటావు. దృశ్యమైన వాటి పట్టించుకుని వాడు ఎక్కడికి వెళతాడు తెలుసా? నిత్య మహిమలోకి వెళతాడు. ఏ మహిమది? నిత్య మహిమ. నిత్య మహిమ పరలోక రాజ్యంలోనే కాదు, భూమి మీద కూడా ఉంటుంది. ఎలా అంటే పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. అరమరికలు లేకుండా గనక ఇక్కడ ఎంతమంది ఉన్నాం అందరం కలిసి ఉంటే పరలోకంలాగా ఉంటుంది. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటానా, ఇక్కడున్న దేవుని ఎరిగి ప్రారంభం నుంచి పరిచర్యలో పాలిభాగస్తులు ఉన్నాడు అందరి మధ్యలో ఉంటే, మీలో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, ఎటువంటి అరమరికలు లేకుండా ఎవరికైనా ఏదైనా అవసరం అయితే మేము ఉన్నామని ధైర్యంగా ప్రక్కన నిలబడతారు. వాళ్ళు డబ్బు వైపు చూసుకోరు, లేకపోతే వాళ్ళ అవసరాల వైపు చూసుకోరు, ఇంకొక వైపు చూసుకోరు. ఇంకా అలా వాళ్ళందరి మధ్యలో ఒకరితో ఒకరు వెళ్ళిపోతూ ఉంటే నిజంగా ఆ మహిమేదో ఈ భూమి మీద అనుభవిస్తూ ఉంటాం. అదే నిత్య మహిమకు మన పిలిచిన దేవుడు, ఆ పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు. కొంచెం కాలంలో శ్రమ కలిగినప్పటికీ దాని గురించి ఆందోళన చెందకుండా అవి పట్టించుకోవాల్సిన అవసరమే లేవు. ఆ శ్రమ తరువాత ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. ఇక్కడ ఎవరెవరు ఆ పరిస్థితులు గుండా వెళుతున్నారో వారిని స్థిరపరిచి బలపరుచునుగాక, వారిని ధైర్యపరిచి ముందుకు నడిపించునుగాక. ఈ ఆత్మీయ ప్రయాణంలో అంతం వరకు కూడా మనల్ని కనపడని వాటి వైపు చూచే ఒక గుంపుగా మనల్ని ఆయన సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచిన పెద్దలు, దేవుళ్ళో ముందు నుంచి ఉన్నవారు అందరూ కూడా ఒక ప్రార్థన చేయండి. ప్రభా, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యవనస్తులు మా సంఘంలో ఎందరో ఉన్నారు నాయన, వారందరినీ కూడా కనిపించే వాటిని కాకుండా కనపడిన వాటి మీద దృష్టి పెట్టే ఆ కృపను దయచేయి ప్రభా అని ప్రార్థన చేయండి. ఎందుకంటే రాబోయే కాలం దేవుని రాకడ ఆలస్యమైతే వీరు కనపడని వాటి మీద దృష్టి పెట్టారా, కోటాను కోట్ల మందిని ప్రభువు కొరకు సంపాదించగలిగిన ప్రభావవంతమైన వ్యక్తులుగా ఉండగలుగుతారు. నినివే అనే మహాపట్టణము కొరకు యోనాను పంపించినట్లుగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని లోకం నలుమూలల నశించిపోతున్న ప్రజల కొరకు పంపించే ఒక బలమైన సాధనాలుగా మనం ఉండాలి. ఎవ్వరూ కూడా అనాలోచనతో వెలుగెత్తి ప్రార్థించండి. దేవా, కనపడుతున్న వాటి మీద దృష్టిని తీసివేసి కనపడని వాటి మీద దృష్టి పెట్టి బ్రతకటానికి నన్ను బలపరచమని. ఏదైనా ఉండొచ్చు, లేకపోవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఆ అదృశ్యమైన వాటి మీద దృష్టి పెట్టేవాడు మేము అంటున్నాడు పౌలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. మా హృదయంలో ఎటువంటి అరమరలు లేవు.
వీలైన వారందరూ చేతులు ఎత్తి, దేవా మేము నిన్నేం కోరుకోవట్లేదు, నీ వాక్యం మాలో నెరవేరాలని, మా ప్రజలలో నెరవేరాలని, మా సహవాసంలో నెరవేరాలని కోరుకుంటున్నాం. పిల్లలు, యవనులు అదృశ్యమైన వాటిని చూచేవారిగా ఉండటం నేర్చుకోండి. మీరు చాలా ఆనందంగా బ్రతుకుతారు. నా 17 సంవత్సరాల వయసులో దేవుడు నాకు అది నేర్పించాడు కాబట్టే ఈ 35 సంవత్సరాలు ఆనందంగా ముందు కొనసాగాను. మీ జీవితాలను కూడా అలాగున దేవుడు చేయాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేయాలి. దేవా, అదృశ్యమైన వాటిని చూచే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ పనిలో నువ్వు నెంబర్ 1 అవుతావు, నీ వ్యాపారంలో నెంబర్ 1 అవుతావు, సేవలో నెంబర్ 1 అవుతావు. ఎక్కడికి వెళ్ళినా నీదే జయం, నీదే విజయం. నువ్వు చూడవలసింది అదృశ్యమైన వాటిని చూస్తూ వెళ్ళిపో. అదే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీకు స్తోత్రాలనైనా. ఈ దిన నీ వాక్యమును ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చునైనా. ఇప్పుడే కాదు, మా బ్రతుకు దినములన్నీ అదృశ్యమైన వాటిని చూస్తూ మేము సాగిపోయే వారిగా మమ్మల్ని ఉంచదేవా. దృశ్యమైన వాటిని చూచి వేదనతో బ్రతికే బ్రతుకు మాకు వద్దునైనా. ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నంతకాలం దృశ్యమైన వాటిని చూస్తూ చివరికి వేదనకరమైన స్థలంలోకి పోయాడు ప్రభువా. అదే మేమైతే అదృశ్యమైన వాటిని చూస్తూ నెమ్మది అయిన స్థలంలోకి, ఆ నిత్య మహిమలోకి మేము చేరేవారిగా ఉంచునాయన. ఈ భూమి మీద ఆ మహిమను అనుభవించడానికి సహాయం చేయండి అయ్యా. ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. కొంచెము కాలము శ్రమపడిన మీదట ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుచునన్న మాట నెరవేర్చునాయన. వ్యాధిగ్రస్తులుగా ఉన్నారా? ఆ శ్రమ తరువాత స్థిరపరిచి స్వస్థపరిచి వారిని బలపరుచునాయన. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు ఉన్నారా? వారిని స్థిరపరిచి బలపరిచి వారి జీవితాలని ఆశీర్వదించు తండ్రి. కొంచెము కాలము ప్రభువా మా జీవితంలో తండ్రి శ్రమలో నిలవటానికి, సర్దుబాటుతో ఉండటానికి సహాయం చేయండి. వీరందరినీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. మరలా వారం వరకు మీ కాపుదల దయచేయండి. మార్గాల్లో తోడై ఉండండి. చేసే పనుల్లో సహాయం చేయ ప్రభువా. ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు నాయన. నీ వాక్యానుసారమైన జీవితాలు ప్రతి వారికి దయచేయి నాయన. ఈ కడవరి కాలపు మోసపూరితమైన అన్యాయముతో కూడిన విధానాల్లో ఎవ్వరూ కూడా నశించిపోకుండా కాపాడు తండ్రి. కనపడనివన్నీ శాశ్వతమైనవి కదా దేవా. మా జీవితాల్లో ఆ కనపడని వాటి మీద దృష్టి పెట్టి శాశ్వతమైనవి పొందుకునే వారిగా మమ్మల్ని ఉంచండి. మీ చేతులకు అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.